హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ పరంగా మొత్తం వేకెన్సీల సంఖ్య 3600 అనేటువంటి న్యూస్ అయితే మనం ఈరోజు న్యూస్ పేపర్లో అయితే అబ్జర్వ్ చేస్తాం. మరి టోటల్ వేకెన్సీస్ పరంగా మరి ఇంతే 3600 పోస్టులైనా అంతకన్నా పెరిగే ఛాన్సెస్ ఏవైనా ఉన్నాయా? మరి పెరిగితే ఎన్ని పెరగచ్చు, మరి మీ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, మరి నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పుడు, వీటి గురించి మనము క్లియర్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. సో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, సో క్లాసెస్, ఎగ్జామ్స్, ఫ్రీ క్లాసెస్ కూడా షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఈ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. 19th ఫిబ్రవరి అనగా ఈ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా, షెడ్యూల్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా తయారు చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకప్పట్లో క్వశ్చన్ పేపర్స్ ఈజీగా లేవు. సో క్వశ్చన్ పేపర్స్ కొంచెం డెప్త్ గా అడుగుతున్నాడు కాబట్టి ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ కి స్టాండర్డ్స్ కి అనుగుణంగా మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో మీకు కంప్లీట్ గా ఫస్ట్ 15 days అంటే మొత్తము 3 levels లో మన ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లియర్ గా 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. 50 days కల్లా సిలబస్ మొత్తం ఎస్జిటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం ఎస్జిటి సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది లెవెల్ 1 లో. బట్ మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం. లెవెల్ 2 వచ్చేసరికి రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. సిలబస్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే ఫీజులోకి మీకు రివిజన్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ 3 లో వచ్చేసరికి క్విక్ క్లాసెస్ తో పాటు మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ మీకు క్విక్ క్లాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రేషన్ తీసుకున్నాం అనుకోండి. సో అన్ని క్లాసెస్ ఉండేటువంటి మెన్స్ట్రేషన్ మొత్తం బేస్ చేసుకొని ఒక సింగిల్ వీడియోలో మీకు మొత్తం ఫార్ములాస్, మొత్తం డేటా మొత్తం కవర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే సింగిల్ వీడియో వింటే చాలు మీకు క్షేత్రమితి మొత్తం రివిజన్ అయినటువంటి ఆలోచనలో మీరు 100% అయితే వెళ్ళొచ్చు. ఇలా క్విక్ క్లాసెస్ ఉంటాయి. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక్క బిట్టే కాదు, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్స్ ఫస్ట్ 50 days మాత్రం చాలా చాలా కీలకం. అంటే మీకు ఒక ఆర్డర్ లో, ఒక సీక్వెన్స్ లో ఒక రోజు క్లాసెస్, ఒక రోజు ఎగ్జామ్స్. ఈ రోజు బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఈ రోజు షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటో క్లియర్ గా పేమెంట్ గ్రూప్ లో ఇచ్చాము. రేపు ఎగ్జామ్స్ ఉంటాయి. సో అంటే ఈ రోజు మిస్ అయినా కానీ ఎప్పుడైనా వినొచ్చు. డిఎస్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీకంటే ఒక ఐడి నెంబర్ ఇస్తాము. ఆ ఐడి నెంబర్ ద్వారా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు. ఈ కోర్స్ మొత్తము కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. పెద్ద అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇచ్చేటువంటి కోర్సెస్ ఫ్యూచర్స్ ఇలా ఉన్నాయి. సో కంప్లీట్ గా 1200 రూపీస్ మాత్రమే. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైం పాస్ గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటేనే, ఎందుకంటే ప్రాసెస్ మొత్తం చెప్పాను కాబట్టి 100% ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటేనే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి కంటెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వేకెన్సీ లిస్ట్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 3600 వేకెన్సీస్ ఏనా? సో దీని గురించి మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు నోటిఫికేషన్ వాటి గురించి చూద్దాము. తర్వాత మొత్తం వేకెన్సీ లిస్ట్, అదే విధంగా ఎన్ని ఉండొచ్చు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఈరోజు లోకేష్ గారు కూడా మంత్రి గారు క్లియర్ గా వాయిస్ రికార్డింగ్ కూడా, మనకు వీడియో రికార్డింగ్ కూడా సోషల్ నెట్వర్క్స్ లో హల్చల్ అవుతుంది. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్, త్వరలో కాదు ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. ఆ జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి కూడా ఉంటుంది అనేటువంటి స్పష్టత అయితే మంత్రి లోకేష్ గారు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఏది ఏమైనా కానివ్వండి, మార్చిలో జాబ్ క్యాలెండర్ లో మనకి క్లియర్ గా డిఎస్సి కూడా ఉంటుంది. ఇది పక్కా. అది మార్చి ఉగాదిక లేదా మార్చి ఎండింగ్ అనుకోండి.
ఓవరాల్ గా ఉగాది అంటే ఏంటి, ఐ థింక్ మార్చి 18th 19th ఉగాది ఫెస్టివల్ ఉంది. సో ఆ ఫెస్టివల్ కి ఒక 1 వీక్ మీరు అటు ఇటుగా వేసుకున్నా కానివ్వండి, మార్చి 3rd వీక్ లేదా 4th వీక్ లో మనకి పక్కాగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ స్టెప్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ లో ఈరోజు పేపర్లో కూడా క్లియర్ గా ఈనాడు పేపర్లు అబ్జర్వ్ చేశాము. సిలబస్ లో ఎటువంటి మార్పులు లేవు. అంటే మెగా డిఎస్సి 2025 సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ బేస్ చేసుకొని అప్కమింగ్ డిఎస్సి ఐ మీన్ 2026 డిఎస్సి కూడా అదే స్టాండర్డ్ లో ఉంటుంది, స్పష్టంగా చెప్పారు సిలబస్ పరంగా. నెక్స్ట్ మనకి అంతకుముందు రూమర్స్ వచ్చాయి. ఏంటి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, కంప్యూటర్ అవగాహన, ఈ రెండింటి పరంగా ఒక సపరేట్ పేపర్ పెట్టాలనుకుంటున్నారు గవర్నమెంట్, ఆ ఆలోచనతో ఉన్నారు అనేటువంటి న్యూస్ అయితే మనకు బాగా హల్చల్ అయింది. బట్ ఈ రోజు ఈనాడు పేపర్లో వచ్చిన దాని ప్రకారం అయితే సో ప్రెసెంట్ అయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరంగా కంప్యూటర్ అవగాహన పరంగా సపరేట్ గా పేపర్ అనేది పెట్టే ఆలోచనలో గవర్నమెంట్ లేదు అనేటువంటిది ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఆర్టికల్. నేను ఈ డిఎస్సి ఎందుకు ఫోకస్ అవ్వండి అని కూడా క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే నెక్స్ట్ 2026-27 అకాడమిక్ సంబంధించి టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ 2026 డిఎస్సి పరంగా అయితేనేమో ఇప్పుడు వచ్చేటువంటి డిఎస్సి అప్కమింగ్ డిఎస్సిలో సిలబస్ పరంగా ఎటువంటి చేంజెస్ లేవు. సిలబస్ పరంగా నో చేంజెస్ మనకు స్పష్టంగా తెలుస్తుంది, ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఈ డిఎస్సి మిస్ అయితే నేను ఎందుకు ఇదే డిఎస్సిని టార్గెట్ పెట్టుకోండి అని చెప్తున్నాను అనేది మీకు స్పష్టంగా అర్థం కావాలంటే, నెక్స్ట్ డిఎస్సి ఐ మీన్ 27 డిఎస్సి 2027 డిఎస్సి కానివ్వండి, ఆ తర్వాత వచ్చే డిఎస్సిల పరంగా అబ్జర్వ్ చేస్తే 2026-27 అకాడమీకి సిలబస్ చేంజ్ అవుతుంది. ఐ మీన్ ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ తర్వాత 2026 జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు కొత్త టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి. 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, అదేవిధంగా 6th నుంచి 8th క్లాస్ వరకు, అంటే ఓవరాల్ గా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చేంజ్ అవుతున్నాయనేటువంటి విషయము గవర్నమెంట్ అయితే క్లియర్ గా చెప్తుంది. సో ఓవరాల్ గా 100% చేంజ్ కావు, మొత్తం మీద 60-80% వరకు సిలబస్ చేంజ్ చేస్తున్నారనేటువంటి స్పష్టత అయితే మనందరికీ తెలుసు. 100% అయితే సిలబస్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయి ఉంటారు. ఇన్ కేస్ సిలబస్ లో కొంచెం కంటెంట్ అదే అయినా కానీ మన మైండ్ కొత్త టెక్స్ట్ బుక్స్ అని ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చదివేటువంటి ఆలోచన అయితే 100% అయితే మీలో ఏర్పడుతుంది. ఎప్పుడు ఈ డిఎస్సి మిస్ అయితే నెక్స్ట్ డిఎస్సి, ఆ నెక్స్ట్ డిఎస్సిలో మళ్ళీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులు, కంప్యూటర్ అవగాహన ఇవన్నీ కూడా యాడ్ చేశాడు అనుకోండి, ఇంకా డిఎస్సి అంత ఈజీ అయితే కాదు. అంటే కొంచెం మళ్ళీ సిలబస్ కొత్తగా అనిపిస్తుంది, మళ్ళీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ అవగాహన సపరేట్ పేపర్ అంటారు, ఇంకా అవన్నీ కొంచెం రిస్క్తో కూడినవి, కొంచెం బర్డన్తో కూడింది. కాబట్టి ఏది ఏమైనా కానివ్వండి 2026 డిఎస్సినే ఫోకస్ అవ్వండి అని మాత్రము మీకు ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇవ్వగలను. సో మీకు అర్థమైంటుంది ఎందుకు నేను గుచ్చి చెప్తున్నాను అనేది. నెక్స్ట్ మార్చి ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనుకోండి కాదు, పక్కా నోటిఫికేషన్ అయితే మార్చిలో అయితే 100% వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, 3rd వీక్ రావచ్చు లేదా 4th వీక్ అయినా రావచ్చు. సో ఆ మార్చి పరంగా మనం కొంచెం పక్కన పెట్టేస్తే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 days to 50 days కన్నా సమయం ఇవ్వటం లేదు. ఈ కూటమి ప్రభుత్వం మనం ఒక్కసారి ఇప్పటికి ఒక ఎగ్జామ్ కాదు, 2 ఎగ్జామ్లు కాదు, కూటమి ప్రభుత్వం 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. అంటే 2 సార్లు టెట్ కండక్ట్ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు టెట్ కండక్ట్ చేశారు, ఒకసారి డిఎస్సి కండక్ట్ చేశారు. ఈ మూడింటి పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టెట్కు 45 days ఇస్తున్నారు, డిఎస్సికి మహా అయితే 45 days to 50 days. మాక్సిమం 50 days కన్నా సమయం అయితే ఎక్కువైతే ఇవ్వటం లేదు. మనం 45 days మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. అలా కన్సిడర్ చేసుకుంటే మార్చి ఒకవేళ మనం పక్కన పెట్టేసిన కానీ ఏప్రిల్ తర్వాత మే అంటే మేలోనే మనకు మే 15th ఈ సమయంలోనే, అంటే మే 15th నుంచి మనకు డిఎస్సి ఎగ్జామ్స్ జరగడానికి స్పష్టంగా అవకాశం అయితే కనిపిస్తుంది. గవర్నమెంట్ క్లియర్గా ఏం చెప్తుంది, నెక్స్ట్ స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి ఈ ప్రక్రియ పూర్తి కావాలి, ఒక నెల అటో ఇటో ఇంకా. సో మనకు జూన్ 12th స్కూల్స్ రీఓపెనింగ్ కదా, 26-27 అకాడమిక్ బేస్ చేసుకొని జూన్ 12th స్కూల్స్ రీఓపెనింగ్ ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్. ఒకవేళ మనకు జూన్ తీసేసినా కానీ జూలై లేకైనా కానీ ఫిల్ చేసేస్తారు. సో మనకు ఆల్రెడీ మే 15th నుంచి ఒకవేళ ఎగ్జామ్ స్టార్ట్ చేసినా మే ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. మే ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే మొత్తం జూన్ మొత్తం ఆ ప్రక్రియకి వెళ్ళిపోతే జూలైలో పోస్టింగ్ ఇవ్వడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను అవకాశాలను బేస్ చేసుకుని మాట్లాడుతున్నా, ఎగ్జాక్ట్ కాదు, జస్ట్ అనాలిసిస్. అంటే గవర్నమెంట్ ఈరోజు లోకేష్ గారు కూడా క్లియర్గా చెప్పారు,
ఏమని, త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నాము, త్వరలో రిలీజ్ చేసేటువంటి జాబ్ క్యాలెండర్లో డిఎస్సి కూడా ఉంటుంది అనేటువంటి స్పష్టత అయితే లోకేష్ గారు అయితే ఇచ్చారు. ఇది ఒక చిన్న అనాలిసిస్ అన్నమాట. అంటే నేను గుచ్చి ఏం చెప్తున్నానంటే, ఈ డిఎస్సిలో ఎటువంటి సిలబస్ చేంజ్ లేదంటున్నారు కాబట్టి కొంచెం ఆల్రెడీ చదివిన సిలబసే కాబట్టి, ఐ మీన్ మెగా డిఎస్సి చదివారు, తర్వాత టెట్ చదివారు, మళ్ళీ డిఎస్సి ఆ సిలబస్ కంటిన్యూషన్లో వెళ్ళిపోతే, ఆ ఫ్లోలో వెళ్ళిపోతే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 90% ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్లో లేరు, ఇంకా నోటిఫికేషన్ మూమెంట్ లేదు కదా. ఈ పోస్టుల సంఖ్యతో చాలా మంది తికమకతో ఉన్నారు. అంటే అంతకుముందు 3,000 పోస్టులని కొన్ని న్యూస్ పేపర్లు వచ్చాయి, తర్వాత 9,000 అన్నారు, 10,000 అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఈ రోజు పేపర్లు వచ్చేసరికి మళ్ళీ 3,600 అంటే ఆలోచించే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. జాబ్ కావాలనుకునే వాళ్ళు ఆలోచించారు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ పాయింట్ రేస్ చేసుకోండి మీరు. ఈ పాయింట్ 3,600 పోస్టులేనా అనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుంది అంటే, ఓకే తర్వాత విషయం కాదు, ఇంకా 3,600 పోస్టులు అనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందంటే, వాళ్ళు 100% జాబ్ కావాలనేటువంటి ఆలోచనలో లేరు. 100% నేను చెప్తున్నా, 99% కూడా కాదు, 100% వాళ్ళకి జాబ్ కావాలనేటువంటి ఆలోచనలో లేరు కాబట్టి వాళ్ళు పోస్టుల గురించి ఆలోచిస్తున్నారు. 100% నాకు జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు ఈ పోస్టుల సంఖ్య గురించి ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒక పోస్టే. అంటే ఓవర్ కాన్ఫిడెంట్ వేరు. వాళ్ళు కాన్ఫిడెంట్తో ఉన్నారు కానీ ఓవర్ కాన్ఫిడెంట్తో లేరు. వాళ్ళకి కావాల్సింది ఒక్క జాబే. ఆ ఒక్క జాబ్ కోసం నేను ఎందుకు ట్రై చేయకూడదు? ఇట్స్ ఎ పాజిటివ్ స్పిరిట్ అంటాం. అంటే తనని తాను నమ్ముకోవడం అంటాం తెలుగులో చెప్పాలంటే. క్లియర్గా తనని తాను నమ్ముకోవడం అంటే తన స్ట్రెంగ్త్ని తను నమ్ముకుంటున్నాడు, తన బలాన్ని తను నమ్ముకుంటున్నాడు, ఖచ్చితంగా జాబ్ సాధించగలిగినటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాడు కాబట్టి కష్టపడుతున్నాడు. అది కూడా అనుకోవడం కాదు, దానికోసం ఏం చేయాలనేటువంటి హార్డ్ వర్క్ తనకు తెలుసు కాబట్టి ఆ హార్డ్ వర్క్ బేస్ చేసుకొని ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా జాబ్ అంతకన్నా పక్కకైతే వెళ్ళదు. ఆ ఆలోచనలో నువ్వు ఎందుకు ఉండటం లేదు? నేను క్వశ్చన్ మార్క్ చేస్తున్నా. ఆ ఆలోచనలో నువ్వు ఎందుకు ఉండటం లేదు? పోస్టుల సంఖ్య గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇన్ కేస్ తర్వాత పోస్టులు ఇంక్రీజ్ అయితే నీ పరిస్థితి ఏంటి అనేటివి కొన్ని క్వశ్చన్ మార్కులు వేసుకుంటే ఆన్సర్ 100% అయితే నీ దగ్గరే ఉంటుంది. అంటే నేను చెప్తున్నానంటే, ఈ 3,600 గురించి పోస్టుల సంఖ్య గురించి నువ్వు ఆలోచించే మాట అయితే నువ్వు డిఎస్సి ప్రిపరేషన్కి అనర్హుడవు. పోస్టుల సంఖ్య గురించి పక్కన పెట్టేసి నువ్వు ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా. ఇది చిన్న అజంప్షన్ పరంగా చెప్పాను. మరి పోస్టుల వేకెన్సీ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ 3,600 అనేటువంటి పోస్టే కదా. గవర్నమెంట్ చెప్పిందా? నేను క్లియర్ చెప్తున్నా, గవర్నమెంట్ చెప్పిందా? చెప్పలేదు. అవునా? గవర్నమెంట్ చెప్పిందా అంటే చెప్పలేదు. మనం ఎక్కడ చూసాము? న్యూస్ పేపర్లో చూసాము. ఇక్కడనైతే త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఉగాదికి రిలీజ్ చేస్తామని మంత్రి లోకేష్ గారు తన వాయిస్ గుండా క్లియర్గా చెప్పేశారు. బట్ 3,600 ఉన్నాయనేటువంటి వేకెన్సీ గవర్నమెంట్ అనేది పబ్లిక్ అనౌన్స్ చేసిందా అంటే చేయలేదు. అవునా? మనం ఒక్కసారి ప్రీవియస్ గురించి కంపేర్ చేస్తే, గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి పోస్ట్ ఎన్ని ఉన్నాయని చెప్పారంటే అసలు వేకెన్సీలే లేవు అని చెప్పారు. స్పష్టంగా చెప్పారు, అసలు వేకెన్సీలే లేవు, ఇంకా టీచర్లే ఎక్కువ ఉన్నారు, మేమేం చేయాలి, ఎక్కడి నుంచి పోస్టులు ఇవ్వాలనేటువంటిది వైసీపీ ప్రభుత్వం క్లియర్గా చెప్తూనే ఉంది. తర్వాత ఎలక్షన్స్ ముందు ఏం చేశారు? 6,600 ప్లస్ సంథింగ్ ఎంతనో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అది ఓకే. తర్వాత ఎలక్షన్స్ పరంగా కోడ్ పరంగా క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేశారు? సో 6,600 కాదు, సుమారుగా 10,000 వరకు వేకెన్సీలు వస్తున్నాయనేటువంటిది మనం న్యూస్ పేపర్లో చూసాం. ఇవన్నీ న్యూస్ పేపర్లో చూసినవే. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎన్ని రిలీజ్ చేసింది? 16,000 ప్లస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 0 వేకెన్సీలు ఉన్నాయని దగ్గర నుంచి 16 వేకెన్సీ లిస్ట్ వరకు వచ్చాయి, 16,000 వేకెన్సీ లిస్ట్ వరకు వచ్చాయి. అది ఫస్ట్ స్టెప్. అంటే ఆ నోటిఫికేషన్ పరంగా అయిపోయింది. నెక్స్ట్ టెట్ అయిపోయిన తర్వాత మళ్ళా మన న్యూస్ పేపర్స్ ఆర్టికల్లో అంతకుముందు కొన్ని న్యూస్ పేపర్లో 3,000 వరకు వేకెన్సీలు ఉన్నాయి, 2,800 వరకు వేకెన్సీలు ఉన్నాయి, 3,500 వరకు వేకెన్సీలు ఉన్నాయి అనేటువంటి న్యూస్ అయితే మనం ఒక 1 వీక్ వరకు అయితే బాగా పేపర్లలో రచ్చ జరిగింది. అవునా? ఎస్, 100%. తర్వాత మరో న్యూస్ పేపర్లో ఏమొచ్చింది? 10,000 వరకు వేకెన్సీలు ఉన్నాయి, 9,000 నుండి 10,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి న్యూస్ మళ్ళీ మనము న్యూస్ పేపర్లో విన్నామా? ఎస్, 100% విన్నాం. అప్పుడే మనము కొన్ని జిల్లాలో వేకెన్సీ లిస్ట్ పేపర్లో వేసాడు క్లియర్గా. లైక్ అనంతపురం జిల్లా పరంగా కావచ్చు, కడప జిల్లా పరంగా కావచ్చు, ఈస్ట్ గోదావరి జిల్లా పరంగా కావచ్చు, సోషల్ నెట్వర్క్స్లో కర్నూలు జిల్లా పరంగా కావచ్చు, ఇలా 4-5 జిల్లాల గురించి న్యూస్ పేపర్లో వచ్చినవే. అవి మన దగ్గర ప్రూఫ్లు కూడా ఉంటాయి.
అంత కావాలంటే యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ పేపర్ ఆర్టికల్ మొత్తం క్లియర్గా చూడొచ్చు. క్లియర్‌గా అంటే ఈస్ట్ గోదావరిలో ఎంతో సంథింగ్ 900 వరకు వేకెన్సీలు ఉన్నాయని, సో కడపలో ఇన్ని వేకెన్సీలు ఉన్నాయని, పశ్చిమ గోదావరిలో ఇన్ని వేకెన్సీ, తూర్పు గోదావరిలో ఇన్ని ఉన్నాయని, ఆహ్, కర్నూలులో ఒక ఎస్‌సీటీకే 1200 వరకు వేకెన్సీ లిస్ట్ ఉన్నాయనేటువంటి న్యూస్‌లు మనం పేపర్‌లో చూసాము. ఇక్కడొచ్చిన పేపర్‌లోనే కదా ఆర్టికల్సే మనం చూసింది. ఇప్పుడు కూడా మనం ఏం చూసాము? పేపర్‌లో వచ్చిన ఆర్టికలే చూసాము. అంటే మీకు కంపారిజన్ కోసం చెప్తున్నా. 3000 అన్నారు, 2500 అన్నారు, తర్వాత పేపర్‌లో ఒక్కొక్క జిల్లాకు 1000 అలా ఎలుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత 10,000 అన్నారు, మళ్ళా 3600 అన్నారు. అంటే పేపర్ ఆర్టికల్స్ అనేటివి జస్ట్ మీ మీ మైండ్ డైవర్ట్ అవుతుంది అంతే. అది మీరు కొంచెము రియలైజ్ కావాలని చెప్తున్నా. అంటే ఇది వాస్తవం ఉండొచ్చు, అవాస్తవం ఉండొచ్చు, ఎగ్జాక్ట్‌గా తెలియదు. నేనేం అవాస్తవం అని 100% చెప్పడం లేదు. మేబీ రియల్ కూడా ఉండొచ్చు. మేబీ పోస్ట్‌ల సంఖ్య పెరిగితే నీ పరిస్థితి ఏంటి అని క్వెషన్ మార్క్ ఏస్తున్నా అంతే. అంటే న్యూస్ పేపర్స్‌లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం 100% కన్సిడర్ చేయడానికి లేదు. మనకొక ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మనకొక బూస్టింగ్ ఇస్తున్నట్టు అన్నమాట. "రేయ్ ప్రిపేర్ కారా బాబు! ఇన్ని వేకెన్సీలు ఉన్నాయంట." సో పేపర్ ఆర్టికల్ చూసాను కానీ మనం ప్రిపరేషన్ వైపు ముందడుగు వేస్తాం కాబట్టి మనకొక బూస్టింగ్ అన్నమాట. అంటే మనని పుష్ చేస్తున్నారు. ఆ పేపర్ ఆర్టికల్ మనం నిజం చెప్పాలంటే మంచిగానే తీసుకోవాలి. ఆ పేపర్ ఆర్టికల్ వల్ల చూసాను కానీ మన ప్రిపరేషన్‌కి కొంచెం ఒక అడుగు ముందడుగు వేయొచ్చు. సో ఫైనల్‌గా కంక్లూజన్ పార్ట్ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు అన్నీ చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ పరంగా మీకు ఒక స్పష్టత వచ్చుండాలి. అంటే పేపర్ ఆర్టికల్స్‌లో వచ్చినటువంటి పోస్టుల సంఖ్య అనేది ఎప్పటికీ ఫిక్స్ కాదు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పింది. ఓకేనా? జూలై ఎండింగ్ వరకో సంథింగ్ ఆగస్ట్ వరకో అప్పటి వరకు రిటైర్మెంట్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం వేకెన్సీలు తీయండి. మొత్తం వేకెన్సీస్ రిటైర్మెంట్ వాళ్ళ పరంగా కానివ్వండి, ఖాళీలో ఉన్నటువంటి మొత్తం లిస్ట్ బయటికి తీయండి. ఒక డిఎస్సి రిలీజ్ చేయబోతున్నాం అనేటువంటి న్యూస్ గవర్నమెంట్ అధికారులకు ఇచ్చింది. ఆ అధికారులు కూడా గవర్నమెంట్‌కి సబ్మిట్ చేశారనుకుంటా. బట్ ఏమో దాని గురించి పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేసేంత వరకు వేకెన్సీ లిస్టులు ఎక్కడ మనకు పేపర్‌లో కనిపించినా, ఎక్కడ విన్నా కానివ్వండి, అవి ఫిక్స్‌డ్ కాదు అనేటువంటిది మాత్రము క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. మీరు ఇదే ఆలోచనలో ఉండి మీరు ప్రిపరేషన్ పక్కదోవ పడితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ కేసు పోస్టుల సంఖ్య పెరిగితే మీ జిల్లాకి పోస్టుల సంఖ్య ఉంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకో. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ డేస్ సమయం ఉండదు కాబట్టి చెప్తున్నా. అదే అంతకుముందు ఇచ్చినట్టుగా 3 మంత్స్ 4 మంత్స్ ఇచ్చుంటే మనం దీని గురించి ఇంత ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. అంటే నోటిఫికేషన్ వస్తాక 3 మంత్స్ ఒక 4 మంత్స్ ఇచ్చారనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే ఇంకా 3 మంత్స్ ఉంటుంది అనేటువంటి సమయము ఆలోచించేవాళ్ళం. గవర్నమెంట్ 45 డేస్ టు 50 డేస్ కన్నా సమయం ఇవ్వటం లేదు కాబట్టి ఈ ప్రస్తావన అంతా మీకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫోకస్ చేయండి, స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. టైం పాస్ చేసే సమయం కాదు. ఇప్పుడు టైం పాస్ చేస్తే ఇంకా నువ్వు ప్రతి నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవుతూనే ఉంటావు. కాన్సంట్రేషన్‌గా ఒక 3 మంత్స్ 2.5 మంత్ ఇంకా ఓకేనా? పర్ఫెక్ట్‌గా చదవండి. ఏది ఏమైనా డూ ఆర్ డై అనే విధంగా అంటే ప్రిపరేషన్‌కి ఇంకా నేను ఈసారి జాబ్ సాధించాలి. ఈ జాబ్ ఖచ్చితంగా సాధించాలి. దానికోసం నేను ఏమైతే హార్డ్ వర్క్ చేయగలనో ఆ హార్డ్ వర్క్ చేస్తాను అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళు. ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతావని మాత్రము ఒక ఫ్రెండ్‌గా సలహా ఇస్తున్నా. ఇంతకన్నా ఈ వేకెన్సీ లిస్ట్ గురించి అయితే నేనైతే ఏమీ చెప్పలేను. ఓకే ఫ్రెండ్స్, మరి బాగా ఫోకస్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.